ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేనైతే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన పాయసం అయితే చేయమని, క్రిస్మస్కి చేయమని అడిగారు. కానీ అప్పుడు వాళ్ళకి హెల్త్ బాగాలేదు, మా ఆయనకి జ్వరం, చేసి పెట్టే పరిస్థితులు లేం కాబట్టి ఆ సామాన్తో అట్లా తెచ్చిపెట్టుకున్నాను. ఈరోజు చేస్తాను చెప్పాను, కానీ ఈరోజు స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చే లోపు మేమైతే పాయసం చేసి పెట్టేస్తాను. మా ఆయనతో లేడండి, గొల్లముడికి వెళ్ళేసి పాలు తేవడానికి వెళ్ళాడు, పని మీద వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి నేను పిల్లల్ని రెడీ చేసి స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత తొందరగా పాయసానికి కావాల్సిన అన్నీ నేను రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకసారి చూసేద్దాం మా పిల్లల్ని ఎట్లా రెడీ అయి ఉన్నారో. రెడీ అయిపోయి సిద్ధంగా ఉన్నారు. సార్ హాయ్. నీకు ఏం పాయసం కావాలి చెప్పు? పెరుగు పాయసం అంట. నీకా? పాలు పాయసం ఉంటుంది కానీ ప్రణయ ఎక్కడైనా పెరుగు పాయసం ముందాక ఫ్రెండ్స్ మజ్జిగ పాయసం అడిగాడు. అయ్యా ఎట్లా చేయాలి, నాకు రాదయ్యా, అసలు ఎవరు చేయరయ్యా అట్ట అని చెప్పిన ముద్దులాడిన కాసేపు తెలియక అట్లా అన్నాడు. ఏదైనా పాయసమే కాబట్టి పాయసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. నాన్న వస్తున్నాడు. 10 గంటల టైం అయిపోతుంది బడికి. మీకు 8 అయిపోయింది. మాస్కులు అంగట్లో తీస్తా ఆడ అందులో అంగటే. పెన్సిల్ ఉంది, నీకు పెన్సిల్ ఉందా? ఏరైతురా నేను తెస్తా బ్యాగ్, నువ్వు మొయిలు. నేను ఇంకా పాకముందే మా ఆయన వచ్చేసాడండి. వాళ్ళనే వదిలిపెట్టి అంగటికి కానీ తీసుకెళ్ళాలి. వాళ్ళని ఓమా నాన్న తీస్తాడు. అట్టే బాయ్ మా. బ్యాగ్ బాగా పెట్టుకోయా. వీడు హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేసాను. కృప ఈరోజు బెల్లం పాయసం అయితే చేస్తుంది. ఎలా చేస్తుందో మరి తెలియదు. ఎప్పుడో పండగలు అప్పుడు చేసుకొస్తున్న వంటకాలన్నీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనే కదండి, ఏదైనా ఆరోగ్యం బాగుండి కుటుంబం సంతోషంగా ఉంటేనే ప్రతిరోజు పండగే. ఏంది అవాలా కడిగావు తినా రోకలు తెంపనే పాసానికా? బెల్లం దంచాలా? అయ్ అన్నీ రెడీ చేసుకుంది. అదిగో కిస్మిస్, యాలకులు, జీడిపప్పులు, ఎండు తరిగి పెట్టేసుకోను. అన్నీ పాలు కూడా కాసిన బో. నేను స్కూల్ నుంచి పిల్లల్ని వదిలిచ్చలేక స్పీడ్గానే ఉంది. ఇందా దంచు త్వరగా. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు అడిగారు, మీరు అంటే అందరూ కాదు, ఒక సిస్టర్ అడిగింది వర్షాకాలంలో కోడి పొదిగింది కదా, దాని గుడ్లేయి పిల్లలు చేసి అని అడిగింది కదా. ఇదిగోండి ఇదిగో అన్నీ మిగిలిపోయినాయి. లాస్ట్ ఫైనల్ ఒక గుడ్డు ఉంది. ఇదిగో చూడండి, అది కదిలిస్తుంది. ఇప్పుడు వస్తుంది. చిన్ని పిల్ల ఉంది లోపల. అంటే ముక్కు తీసుకుని అటు చేసి పొడిసి గుడ్డు పగలు కొట్టుకుని నిదానంగా వచ్చేస్తుంది. ఏమైనా సృష్టి చూడు. అంత చిన్న కోడి పిల్లంది, ఆ గుడ్డుని గుడ్డు పగలు కొట్టుకొని వచ్చేస్తుంది. నేను పెట్టేస్తున్నా, నీ గుడ్డు నీకే ఇచ్చేస్తాను, మాకెందుక. ఇదిగోండి చిన్న బుల్లి కోడి పిల్లలు. వర్షానికి అప్పటికే చాలా గుడ్లు పోయినాయండి. అంటే ఉరువులు మెరవ ఉరుదు పోతాయి అనమాట. చూడండి. హాయ్ చెప్పా. హాయ్ చెప్పా. పొట్టే హాయ్ చెప్పా. హాయ్ అను. చిన్ని బుల్లి కోడి పిల్లలు. ఏంది కృప, వీడియోలో చూసా నేను. నీ కొడుకేమో పాయసం అడిగాడా? చిన్నోడా? పెరుగు పాయసం అడిగాడు. ఫస్ట్ మజ్జిగ పాయసం అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించాడు. అది అంటే ముద్ర తెస్తాడు, మళ్ళీ పెరుగు పాయసం అన్నాడు. అయ్యా నేను చేయలేను అయ్యా అన్న.
బెల్లం అయితే మెత్తగా పొడులుగా దంచి పెట్టేసుకున్నాను, అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకుంటాం ముందు. ఇక ముందుగానే నానబెట్టేసుకున్నా సబ్బియ్యం కడిగి నానబెట్టేస్తున్నా. గ్యాస్ అయితే వెలిగించానండి, ముందుగా బాండ్లు పెడుతున్నా. బాండ్లు అయితే కాగిందండి, నెయ్యి వేసుకుంటున్నా. నెయ్య గడగట్టినట్టుందా? దీంట్లో జీడిపప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి, యాలక్కాయలు అన్నీ దోరగా వేయించేసుకుంటా. పాయసంలోకి ఇవి లేకుండా అసలు తినలేము. పాయసం ఇట్ల కోసమే దాంట్లో పాయసం బాగా దోరగా వేగుతుంది. అవి చూడు అట్టు వచ్చేసి యాపకాయలాగా వచ్చేసి తీసి పెట్టేసుకో. ఈ సేమియాను వేయించుకుంటా దోరగా. దోరగా వేగాలి. దోరగా అయితే వేగిపోయినాయండి, తీసి పెట్టేసుకుంటున్నాను ప్లేట్లోకి. పాయసం తయారు చేయడానికి ఒక మాత్రం పెద్ద గిన్నె పెట్టుకుంటున్నా. ఇందులో పాయసానికి సరిపడా నీళ్ళతో పోసేసుకుంటాను నేను. ఇసురులాగా పెట్టుకొని నీళ్ళు కాగినంత వరకు గ్యాస్ మీద పెట్టాను. ఈలోపు మూత పెట్టేస్తాను. ఇసురైతే కాగిందండి, బుడకలు వస్తున్నాయి, తెల్లతుంది, బాగా బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న సబ్బియ్యం ఇందులో వేసేస్తున్నా. ఉడికేంత వరకు మూత పెట్టుకుంటా. ఉడికిందా? బాగా ఉడికిందండి, కొంచెం మెత్తగా వచ్చున్నాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నీళ్ళలో వేయించి పెట్టుకున్న సేమియాని దీంట్లో వేసేస్తున్నా. కలిపేసుకుంటున్నాం ఈ విధంగా. ఇది కానీ సేమియా కానీ కొంచెం మెత్తు వచ్చిందాకా ఉడికేస్తా. తెల్లతుంది కదా కృప. బాగా ఉడికిపోయినాయండి సేమియాను సగ్గుబియ్యం రెండు బాగా ఉడికిపోయినాయి. పెరిగేసి మీ కొడుకు మా చిన్నోడా ఇందులో పెరుగు పాయసం కావాలన్నా పెరుగు వేసేస్తే పెరుగు పాయసం అయిపోయా. ఇందులోకి దంచిపెట్టిన 5 యాలకులు వేస్తున్నా. ముందుగా దంచిపెట్టిన బెల్లంని కొంచెం రుచికి సరిపడా వేస్తా. ఎక్కువ తీపి తినమంటే మేము తక్కువ. కారం అయితే తింటాం మస్తుగా. కారం బాగా తింటాం. చూడ బాగా కరగాలి. బెల్లము గడ్డలుగా ఉంది కదా, కొంచెం పులుపుగా అయ్యి మెత్తగా ఎంతవరకు కొంచెం ఉడకబెడతా. బాగా పులుపులన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్ ఫైనల్గా ముందుగా కాసి పెట్టిన పాలునే అదేవా పెరుగు అంతే కృప. ఇప్పుడు పెరిగేస్తే పెరుగు పాయసం. అడిగా ప్రణవా బొడ్డోడు అడిగినట్టు నువ్వు సరిపోతున్నావు. పాలతో కాసి పెట్టుకున్నాను ముందుగానే, ఇందులో పోసేస్తున్నా.
ఒరే ఏం కట్టచ్చు కలిపేస్తున్నా. పెంచి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కల్ని వేసేస్తున్నా. ఇంకెంతసేప? ఇంకెంత, ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందా? తీసేస్తాం. ఇంకా అన్నీ ఉడికిపోయినాయి, ఇంట్లో కలిసేదే. ఇంకా ఆ వేడిలో అన్నీ కలిసేయంటే టేస్ట్లు అన్నీ ఒకటే అంటే ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తాం. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. కృప గ్లాసులలో తీస్తుంది. వావ్, సూపర్, పర్ఫెక్ట్గా ఉంది చూడండి. మొత్తం ఉడికిపోయినాయి, ఆ గ్యాస్ అయితే ఆపేసా. ఇంకా మా టేస్ట్ చూడాలి. ఇంకా మా పిల్లలు కానీ ఇప్పుడు కానీ ఉంటే ఎగిరి గంతేసిన వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ప్రణవ్కి పెరుగు పాయసం అని చెప్పు. వాళ్ళకుండి పప్పులు వాళ్ళు తింటారు బాగా పప్పులు. కాసేపు చల్లారిపోతాయి, ఆమెనే పోస్తాయి గ్లాసులో. చూడు, అదే ఉప్పు కాదు, తీపి సరిపోయిందా లేదా, సరిపోయినా సరిపోకపోయినా తాగాలి. అబ్బా, అమ్మ కాలిపోతుందా? నేను ఎప్పుడు గంట పడద్దు దీన్ని చూసేలాగా. బాగుందా చెప్పు. పైన పైన బాగా ఉంటుంది ఆ విధంగా కాలుతుంటే. వేడి మీద ఉందండి, ఎందుకని టేస్ట్ చెప్పలేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది. కొంచెం తీపి తక్కువ పిల్లలు కానీ చాలు మనకి ఈ సీజన్లో. తీపి తక్కువ సరిపోంది. తీపి ఎక్కువ ఉన్నా తినలేం కాబట్టి తక్కువే వేసా. సరిపోద్దులే. సూపర్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేసింది కృప పాయసం అనేది. చాలా బాగా చేసింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి అండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ఇంకా ఉంటాయి. మామూలుగా ఉండవు ఇంక నుంచి మన వీడియోలో దుమ్ముగా తీసేస్తాం అంతే. ఓకే అండి, రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.